ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి గులాబ్ పూలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్, 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి 10 మినిట్స్ పక్కన పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయితే సరిపోయింది. కొంచెం స్టిక్కీగా ఉంటే చాలా. లాస్ట్ లో కొంచెం ఇలాచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. 10 మినిట్స్ తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకుని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. చాపింగ్ బోర్డు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతే పలుచగా ప్రిపేర్ చేసుకోవాలి. షార్ప్ గా ఉన్న ఏదైనా సరే ఒక బౌల్ ఇలాంటి గ్లాస్ తో కట్ చేసుకోవాలి. ఎక్సెస్ మొత్తం ఇలాగా రిమూవ్ చేసేయాలి. కట్ చేసుకున్న సర్కిల్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. నేను ఒక 5 పెట్టుకుంటున్నాను. ఇలాగా కొంచెం రోల్ చేసుకుంటూ రావాలి. మిడిల్ లోకి కట్ చేసుకొని కింద కొంచెం స్టిక్ చేసుకొని పెటల్స్ ని ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఫ్లేవర్స్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ఫ్లేవర్ ని ఇందులో వేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి 30 to 40 సెకండ్స్ మాత్రమే టైం పట్టింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే షుగర్ సిరప్ లో వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచితే సరిపోయింది. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి.